మిత్రమా, ఒకరిని నువ్వు మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణకమే. అయినా సరే మరొకరి దగ్గర నువ్వు అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా, తాడిని తన్నేవాడు వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. ఎప్పుడు కష్టం వచ్చినా తెలిసిన వారికి చెప్పాలనిపిస్తుంది. కాని కన్నీరు వచ్చిన ప్రతిసారి మనసుకు నచ్చిన వారికి మాత్రమే చెప్పాలనిపిస్తుంది. మిత్రమా, జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అలాగే తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో అస్సలు ఉండదు మిత్రమా. అది నమ్మకమైన, మర్యాద అయినా, ఆఖరికి ప్రేమైనా, చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బైనా. సెంట్ పీలిస్తే మంచి వాసన వస్తుంది కదా అని తాగితే బలం వస్తుంది అనుకోవడం అమాయకత్వం మిత్రమా. అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులని ఇచ్చింది కదా అని ప్రేమించే మనుషులను కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కాని డబ్బుతో కొనలేని వస్తువులను కూడా పోగొట్టుకోవడం మాత్రం అసలు మంచిది కాదు. మిత్రమా, ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేము, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకుని పోము. పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే మిత్రమా. అందుకే అందరితో మంచిగా ఉండాలి. ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. అది మన చేతుల్లో ఉండదు మిత్రమా. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలన్నీ కూడా ఆనందంగా ఓడించు. చివరికి నువ్వు చెక్కు చెల్లని స్థానాన్ని సంపాదించుకో మిత్రమా. మిత్రమా, ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడు అంటే, ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలి అని, ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకో సెల్ ఫోన్ కావాలి అని, ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నాడు. మిత్రమా, మనిషి ఎదిగే కొద్ది అవసరాలు పెరుగుతుంటాయి. అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్లు బండిని కనిపెట్టాడు. అది సరిపోదని కారు కనిపెట్టాడు. ఆ తర్వాత వేగం సరిపోలేదని ఏరోప్లేన్, బుల్లెట్ ట్రైన్ దాకా వెళ్లాడు. కాని మనిషి ఏది కనిపెట్టినా, ఏది ఎక్కినా సరే చివరికి దిగాల్సింది నేల మీదనే, నడవాల్సింది కాళ్లతోనే మిత్రమా. ఇదే జీవిత సత్యం. మిత్రమా, మీరు దేన్నైనా సరే కోరుకుంటే దాన్ని పొందేవరకు మీ ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు. ఎదురు చూడడం కష్టంగానే ఉంటుంది. కాని దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది మిత్రమా, కాదంటారా? మనం అదుపు తప్పి కింద పడిపోతే ఆదుకోదు ఈ లోకం. మనం అలసిపోయి కన్నుమూస్తే ఆపలేదు ఏ బంధం కూడా. మనం నడిచే దారిలో చీకటైతే తోడు రాదు మన నీడ, జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే మనల్ని మనం నమ్ముకుని ముందుకు సాగిపోవాలి ఈ జీవితంలో. నారుపోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు మిత్రమా. 1. పొలంలో కలుపు. 2. మనిషిలో అహం మిత్రమా. ఒకదాని వల్ల పంట నాశనమైతే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. నెత్తికెక్కిన తలపగులు దిగాలంటే 1 డబ్బైనా పోవాలి, 2 జబ్బైనా రావాలి. అప్పటివరకు ఎవ్వరు చెప్పినా వినరు మిత్రమా. అర్థమైంది అనుకుంటా. మనం ఇతరులకి చేసిన సహాయాన్ని గుర్తించుకోవడం వల్ల అహంకారం పెరుగుతుంది. మనము ఇతరులకు చేసిన సహాయాన్ని గుర్తించుకోకపోవడం వల్ల వినయం పెరుగుతుంది. చెప్పుకోవడానికి 2 సహాయం చేయకు, చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. డబ్బును ఎంత నలిగినా దాని వాల్యూ మాత్రం తగ్గదు మిత్రమా. మనం మంచోళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన యొక్క వాల్యూ తగ్గదని గుర్తుంచుకో మిత్రమా. కాని నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందని అసలు విర్రవీగద్దు మిత్రమా. నువ్వు పోతే కాల్చేది కట్టెల మీదనే, నోట్ల కట్టెల మీద అసలే కానే కాదు. నీ ప్రాణమే శాశ్వతం కాదు, మరి నీకున్న డబ్బు ఎంత? అక్రమ సంబంధమా అంటే 10 నిమిషాలు సుఖపడడం కాదు మిత్రమా. పచ్చన జీవితాలు నాశనం అవ్వడం, ఆనందంగా ఉన్న కుటుంబాలు రోడ్డున పడడం. ఒక అమ్మాయి శరీరాన్ని కోరుకునేవాడు ప్రతిరోజు తీపి తీపి కబుర్లు చెప్తాడు. అదే ఒక అమ్మాయి మనసు కోరుకునేవాడు తనతో ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటాడు కాదంటారా? ఎన్ని గుడులు తిరిగినా తల్లి లాంటి దేవత దొరుకుతుందా? ఎన్ని సినిమాలు చూసినా తండ్రి లాంటి హీరో దొరకడు కదా. అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది.
ఇద్దరూ లేని రోజు బ్రతుకంటే ఏంటో తెలుస్తుంది మిత్రమా. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా తిడుతూనే పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మొయ్యాల్సింది తనే కాబట్టి. తండ్రికి కూతురి మీద ఎంత కోపం ఉన్నా ప్రేమగానే పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే అత్తవారి ఇంట్లో ప్రేమను పంచాలి కనుక. అర్థమైందా? కడుపులోకి వెళ్లిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది మిత్రమా. కాని చెవిలోకి వెళ్లిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువునైనా నమ్మొచ్చు కాని, పైకి మంచిగా మాట్లాడుతూ లోలోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు మిత్రమా. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి మిత్రమా. పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది. మీరు దేన్నైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు నీ ప్రయత్నం అస్సలు ఆపొద్దు మిత్రమా. తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు. నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో కాదు, ఖరీదైన బైకుల్లో కూడా కాదు. నీ పేరు చెప్పగానే ఎంతో మంది ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం మిత్రమా. మనిషిలా అందరూ బ్రతుకుతారో కాని మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా వండలేమో అలాగే మనసు నిండా చెడ్డ ఆలోచనలు పెట్టుకుని దేవుని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎప్పటికీ కూడా పొందలేము మిత్రమా. ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష పడదు. విధిరాతను ఎవ్వరు కూడా తప్పించుకోలేరు మిత్రమా. చెడ్డవాడి ముందు ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి జారి పతనం మూటకట్టుకుంటాడు. మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాలనే మూటకట్టుకుంటాడు. ఇది సత్యం. ఇదే సత్యం మిత్రమా. మిత్రమా, నీ చుట్టూ ఉన్న వాళ్ల మీద నోరు జారద్దు ఎప్పుడూ కూడా. ఎందుకంటే వాళ్లు నిన్ను రెచ్చగొట్టేది దానికోసమే. అలా నోరు జారి నువ్వు ఇంకా ఇంకా దిగజారితే మరింత హీనంగా అందరూ కూడా చూస్తారని. ఎందుకంత ఉక్రోషం? ఉండు కొన్ని రోజులు, అలా ఓపికగా చూస్తూ ఉండు. కాలం మారక మానదు. వాళ్ల జాతకాలు బయట పడక మానవు. ఇప్పుడు తెలుస్తుంది వజ్రమేదో గులకరాయి ఎవరో. ఇది నువ్వు నిరూపించుకునేది కాదు, కాలమే నిర్ణయిస్తుంది మిత్రమా. అప్పటివరకు కేవలం నువ్వు ఒక ప్రేక్షక పాత్ర వహించు చాలు. మిత్రమా, తమ శరీరాన్ని చూపిస్తూ ఇదే అందమని భ్రమలో బ్రతికే ఆడవాళ్లు ఉన్నంతకాలం ఎంతో మంది మగవాళ్ల జీవితం నాశనం అవుతూనే ఉంటాయి కాదంటారా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.